ఉంటుందనే ధైర్యం అనమాట. అది ఆలోచించకుండా మిగతా అన్ని ప్రొడక్షన్ దాని మీదనే ఫోకస్ చేస్తాను. సో అలాగే చాలా రోజుల నుంచి సార్కి ప్రామిస్ చేశా, ఈసారి డిసప్పాయింట్ చేయను సార్ అని చెప్పి వాయిస్ నోట్ కూడా పెద్దది పెట్టాను. సో ఐ హోప్ ఈ సినిమా సార్కి నచ్చుద్దని నేను అనుకుంటున్నాను ఫర్ షూర్. అంటే చాలా కాంటెంపరీగా, చాలా ఎంటర్టైనింగ్గా, చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరికీ ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ప్రతి స్టేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎవ్రీ స్టేజ్లో మా ఫాదర్కు కొంచెం ఆన్సరబుల్ అండ్ భయం ఉంటుంది. 2015 నుంచి మాత్రం సార్కే భయం అనమాట. అంటే ప్రతి సినిమా అప్పుడు భయపడుకుంటూనే ఇది స్టూడియోలోకి ఎంటర్ అవుతాను. సార్కి నచ్చుద్దా నచ్చదా, ఎలా ఆయన హ్యాపీ చేయాలి, ఎలాంటి కంటెంట్తో టీజర్ ట్రైలర్ ఎలా కట్ చేయాలి. నిజంగా అంటే ఎవరికి నచ్చుద్దో లేదో అని నేను ఫస్ట్ ఆలోచించాను. ఫస్ట్ సురేష్ బాబు గారికి నచ్చుద్దా లేదా ఈ టీజర్, ఈ ట్రైలర్ నచ్చుద్దా లేదా, ఫస్ట్ టీజర్ కట్ చేయగానే సార్కి పంపిస్తాను. మొన్న ట్రైలర్ కూడా సార్కి చూపెట్టాను, రఫ్ ట్రైలర్. సో ఐ హోప్ ఐ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ దిస్ టైమ్ సార్. సీరియస్, అంటే ఐ మీన్ ఇట్ వాట్ ఎవర్. యా. సో అండ్ ఈ సాంగ్ క్రెడిట్ మాత్రం కంప్లీట్లీ అజయ్. బేసికల్లీ ద వే హీ గేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, ఇది సాంగ్ రావాల్సిందే అని చెప్పేసి. చాలా ఆర్గానిక్గా వచ్చిన సాంగ్ అనమాట. ఇట్ కేమ్ అవుట్ సో వెల్. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ చార్ట్ బస్టర్స్. సో థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ శ్రీమణి. అండ్ యా, సంజీవ్తో ఏబిసిడి నుంచి అనుబంధం. వెరీ సిన్సియర్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఏదైనా కథ చెప్పాలంటే అంటే సంజీవ్ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాడు. ఈ కథ అయితే సంజీవ్కి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. సో దట్ వే వెరీ హ్యాపీ టు కంటిన్యూ మై అసోసియేషన్ విత్ హిమ్. అండ్ యా, విక్రాంత్. సో ఈ కథకు చాలా రోజులు ట్రై చేశా, అంటే ఒక మంచి హీరో కావాలి నాకు, ఈ కథకు సూటబుల్ హీరో అని. సో ఫైనల్లీ we found విక్రాంత్. ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. వన్ ఆఫ్ ది, అంటే ఎక్కడ ఇష్యూ రాదు మాకు, అంటే కథ చెప్పడానికి. సినిమా ప్రొడక్షన్ ఎంటైర్ లైఫ్ సైకిల్లో వి నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ. అండ్ సచ్ ఏ అంటే సపోర్టింగ్ యాక్టర్ అండ్ చాలా బ్రిలియంట్ పెర్ఫామ్ చేశాడు తను. ఈ యాప్ట్ అంటే ఈ కథకు రిలీజ్ అయిన తర్వాత మీరు అనుకుంటారు ఈ కథకు విక్రాంత్ వెరీ యాప్ట్ అనేది మీరు డెఫినెట్లీ అంటారు. సో థ్యాంక్ యూ విక్రాంత్ బ్రో. చాందిని, యూ డిడ్ గ్రేట్ జాబ్. అండ్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు తరుణ్ భాస్కర్ ఫర్ యాక్సెప్టింగ్. తరుణ్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమట, మురళీధర్ గౌడ్, వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 3 weeks ఎగ్జాక్ట్లీ. సో నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్ సంతాన ప్రాప్తి రస్తుని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, మళ్ళీ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. సంతాన ప్రాప్తి ఇది మా ఫస్ట్ ప్రెస్ మీట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా మిమ్మల్ని కలవడం, బికాజ్ మీరు ఈ సినిమాని ట్వీట్స్ ద్వారా, ఆర్టికల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఐ డోంట్ నో, కొంచెం భయం కూడా ఉంది ఫస్ట్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడని. అండ్ కమింగ్ టు ఫిల్మ్ ఏంటంటే, ఇది ఫస్ట్ సంతాన ప్రాప్తి ఈజ్ అబౌట్, ఇప్పుడు చాలామంది కపుల్స్ ఫేస్ చేస్తున్న ఫర్టిలిటీ ఇష్యూని వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఒక టాపిక్ని మేము పాయింట్ ఆఫ్ డిస్కషన్ చేద్దామని చేసిన ప్రయత్నమే. అలానే ఇదేమీ ప్రీచిగా కాకుండా లైట్ హార్టెడ్గా ట్రీట్ చేసామండి సినిమా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సినిమా యాజ్ ఆఫ్. ఇంకా చాలా ఫంక్షన్స్లోనే మాట్లాడతాను. అండ్ ఇవాళ హీరో మా అజయ్ అర్సాడ్ గారు. హీ ఏదో బ్యూటిఫుల్ సాంగ్. ఆయన చెప్పినట్టుగా మనకు ఆర్ఆర్ నుంచి ఒక హీరో హీరోయిన్ మధ్య ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే ఒక బీజిఎంని ఆయన బాగా సాంగ్గా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ అజయ్. అండ్ మా రైటింగ్ టీమ్ దావుద్ గారు అండ్ కళ్యాణ్ రాఘవ్, వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు రైటింగ్ టీంలో. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ అండ్ నిర్విహర్ ప్రసాద్ రెడ్డి గారు. మాకు అడిగిన ఆర్టిస్టులని ప్రొవైడ్ చేశారు. ఏది అడిగితే అది ఎక్కడ లోటు లేకుండా మా అందరికీ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ లాట్ సార్. అండ్ విక్రాంత్ బ్రో యాక్చువల్గా చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు, బట్ ఈ సినిమాలో మేమే కొంచెం డీగ్లామ్ చేసి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కనెక్ట్ చేయాలని, ఈ ఇష్యూ ఉండాలి అంటే కొంచెం ప్లంపీగా ఉండాలి అని చెప్పి మేమే కొంచెం డీగ్లామ్ చేసాం. బట్ థ్యాంక్ యూ బ్రో, మీరు దానికి ఒప్పుకొని చేసినందుకు. అండ్ థ్యాంక్స్ లాట్ మీడియా ఫర్ సపోర్టింగ్. ఇంకా మా విజువల్స్ అన్ని చూశారు మీరు. ఈ మాహి